తమ్నైల్ టైటిల్ చూసే ఉంటారు. ఇండియా అందంగా లేదు అన్నారు, ఇప్పుడెలా పడిపోయారు. ఇది క్లిక్ బెట్ టైటిల్ కాదండి. 2022 కంటే ముందు వరకు యూరోపియన్ యూనియన్ లోని అన్ని దేశాలు ఇండియాను దేకేవి కావు. ఉర్సులా వండర్లైన్ మేడం గారు ఇండియాలో ఉన్నారు. ఈ డీల్ ను మదర్ ఆఫ్ ఆల్ డీల్ అంటున్నారు. But we are on the cusp of a historic trade agreement. Indeed, some call it the mother of all deals. Indeed, some call it the mother of all deals. సడన్ గా వెస్ట్ యూరోప్ దేశాలకు ఇండియాలో ఏం కనిపించింది? 2005 నుండి ఇండియా అండ్ EU మధ్య FTA డీల్ గురించి చర్చలు జరుగుతున్నాయి. 20 ఏళ్ల తర్వాత ఇప్పుడున్న భారతదేశంలో ఏం చూసి పడిపోయారు అనేది చెప్తా. అండ్ ఈ FTA డీల్ గేమ్ చేంజరా లేదా సూసైడ్ అనేది చెప్తా. వెస్ట్ యూరోప్ దేశాలను నమ్మొచ్చా? ఉర్సులను యూరోప్ ప్రజలు స్నేక్ అని పిలుస్తారు, ఊసరివల్లి అంటారు. EU మనల్ని ట్రాప్ లో పడేస్తోందా? మన మార్కెట్ ను ఇచ్చి తప్పు చేస్తున్నామా? FTA యొక్క పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ మాట్లాడుకుందాం. యూరోపియన్ యూనియన్ అంటే 27 వెస్ట్ యూరోప్ దేశాల సమూహం. యునైటెడ్ కింగ్డమ్ తప్పిస్తే అన్ని దేశాలు EU కిందకే వస్తాయి. 2022 కంటే ముందు ఈ EU దేశాలు ఇండియా ఇస్ నాట్ అరైవ్డ్, ఇండియాలో డెవలప్మెంట్ చాలా తక్కువ, ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ చాలా వీక్, ఇండియా GDP చాలా స్లో అని చెప్పి మనల్ని పక్కన పెట్టారు. అన్ని విషయాల్లో చైనాపై ఆధారపడ్డారు. 2022 యుక్రెయిన్ రష్యా యుద్ధం మొదలైంది. ఇక్కడ చైనా పబ్లిక్ గానే రష్యా వైపు నిలబడింది. రష్యాతో ఆయిల్ కొన్నది, రష్యాకు యుద్ధ ఆయుధాలను సప్లై చేసింది. ఇక్కడే EU దేశాల కళ్ళు తెరుచుకున్నాయి. ఇండియా దగ్గరకు వచ్చి లెట్స్ రీసెట్, పద డీల్ చేద్దాం అంటున్నాయి. ఇండియాలో వీళ్లకు ఏం కనిపించింది అంటే ఇండియా GDP 7 to 8% చొప్పున గ్రో అవుతోంది. ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ GDP. ఇండియా జనాభా 140 కోట్లు. ఇండియాలో 65% యువత ఉన్నారు. ఇండియన్స్ కు ఇంగ్లీష్ బాగా వస్తుంది. సాఫ్ట్వేర్ లో ఇండియా చాలా అడ్వాన్స్డ్ గా ఉంది. IP ప్రొడక్షన్ రూల్స్ చైనా కంటే ఇండియాలో చాలా బాగా ఉన్నాయి. ఇండియాలో డెమోక్రసీ ఉంది, స్ట్రాంగ్ ఆర్మీ ఉంది, ఇండియన్ ఓషన్ లో పట్టుంది. ఇవన్నీ చూసి EU దేశాలు టేబుల్స్ టర్న్ చేసి డీల్ కోసం అగ్రి అయ్యారు. FTA వల్ల ఎవరికి ఎంత లాభం అనేది తెలుసుకునే ముందు ఇప్పుడు ఇండియా అండ్ EU దేశాల మధ్య $136 బిలియన్ వ్యాపారం జరుగుతోంది. ఇందులో $20 బిలియన్ మనం వ్యాపార లాభంలో ఉన్నాం. సాఫ్ట్వేర్ సర్వీసెస్ లో $60 బిలియన్ వ్యాపారం జరుగుతోంది. ఇందులో కూడా $5 బిలియన్ మనమే వ్యాపార లాభంలో ఉన్నాం. వ్యాపార లాభం అంటే ట్రేడ్ సర్ప్లస్. EU నుండి మనం లాభాన్నే సంపాదిస్తున్నాం. FTA డీల్ లో ఒకరిపై ఒకరు టారిఫ్లను తగ్గించుకుంటారు అన్నమాట. యూరోప్ లో అమ్ముడుపోయే ఇండియన్ టెక్స్టైల్స్ అంటే బట్టలపై 12% టారిఫ్ ఇప్పుడు వేశారు. FTA డీల్ తర్వాత 0% టారిఫ్ వేస్తారు అన్నమాట. యూరోప్ నుండి ఇండియాలో ఇంపోర్ట్ అయ్యే మర్సిడీస్ బెంజ్ కార్స్ పై మనం 110% టారిఫ్ వేసాం. దీన్ని మనం 40% కు తగ్గిస్తున్నాం. ఈ విధంగా యూరోప్ దేశాలు లాభపడతాయి. ఈ FTA డీల్ లో అగ్రికల్చర్ అండ్ డైరీ ప్రొడక్ట్స్ ను మినహాయించారు. FTA డీల్ తర్వాత ఇండియా అండ్ EU మధ్య వ్యాపారం $250 బిలియన్ కు పెరగనుంది. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే యూరోప్ దేశాలు మన పైన వీసా రెస్ట్రిక్షన్స్ ను తగ్గించనున్నారు. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బ్యూటీ ఆఫ్ దిస్ డీల్. ఈ డీల్ యొక్క గేమ్ చేంజర్. అగ్రికల్చర్ అండ్ డైరీ ప్రొడక్ట్స్, ఫార్మర్స్ విషయంలో మనం కాంప్రమైజ్ అవ్వలేదు. ఈ అగ్రికల్చర్ అండ్ డైరీ విషయంలోనే USA ఇండియా మధ్య ట్రేడ్ డీల్ జరగలేదు. ఇప్పుడు మనం EUను ఒప్పించాం కాబట్టి రేపు అమెరికా కూడా మనతో ట్రేడ్ డీల్ చేయడానికి ఒప్పుకునే అవకాశాలు చాలా గట్టిగా ఉన్నాయి. USA ఇండియన్స్ పై కావాలనే ఇండియన్స్ ను టార్గెట్ చేస్తూ H1B వీసాలపై రెస్ట్రిక్షన్స్ వేసింది. FTA డీల్ తర్వాత EU దేశాలు ఇండియన్స్ ను ఆహ్వానిస్తున్నారు. జర్మనీ, ఫ్రాన్స్, నార్వే వంటి దేశాల్లో ఎన్నో జాబ్ ఆపర్చునిటీస్ సాఫ్ట్వేర్, IT, మెడికల్ ఫీల్డ్స్ లో మనకు రానున్నాయి. EUకు మనం అమ్మే బట్టలు, మెడిసిన్స్, స్టీల్, అల్యూమినియం, జెవెల్స్ వంటి వస్తువులపై టారిఫ్ 12% నుండి 0% కు తగ్గనుంది. ఫ్లాట్ 0%. EU మార్కెట్ లో వియట్నాం, చైనా, బంగ్లాదేశ్ వస్తువుల కంటే మన వస్తువులు చీప్ అవుతాయి. ఇండియన్ బట్టల వ్యాపారస్తులు EUకు ఇప్పుడు $37 బిలియన్ ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. FTA డీల్ తర్వాత $100 బిలియన్ వరకు ఎక్స్పోర్ట్ చేయనున్నారు. దాదాపు 6 లక్షల కోట్ల లాభం. ఈ 6 లక్షల కోట్ల విలువ గల బట్టలను తయారు చేయడానికి ఇండియాలో రిసోర్సెస్ కావాలి. అంటే ఇండియాలో జాబ్ ఆపర్చునిటీస్ పెరగనున్నాయి. FTA డీల్ వల్ల ఇండియన్ పీపుల్ అంటే మనకొచ్చే లాభాలు లగ్జరీ వెస్టర్న్ కార్స్ పై 110% టారిఫ్ ఉంది. దాన్ని 40% కు తగ్గించారు. ఫ్లాట్ 70% ఆఫ్ అన్నమాట. యూరోప్ నుండి ఇంపోర్ట్ చేసుకునే వైన్స్, స్కాచ్,
షాంపైన్ పై 150% టారిఫ్ ఇప్పటి వరకు ఉంది. రేపటి నుండి 75% కు తగ్గించనున్నారు. అంటే విస్కీ, స్కాచ్ ఇవన్నీ చీప్ అవ్వనున్నాయి. జర్మనీ ఆల్రెడీ ట్రాన్సిట్ వీసాను క్యాన్సిల్ చేసింది. మేబీ ఎఫ్టీఏ డీల్ లో ఇంకా బాగా లాభాలు వస్తే EU యొక్క షెంజన్ వీసా పూర్తిగా క్యాన్సిల్ చేసే అవకాశాలు ఉన్నాయి. మనం ఫ్రాన్స్ తో 114 రాఫెల్ జెట్స్ డీల్ చేసుకున్నాం. అంటే 114 రాఫెల్ జెట్స్ $40 బిలియన్ పెట్టి కొననున్నాం. రాఫెల్ ను తయారు చేసే డజాల్ట్ ఏవియేషన్ కంపెనీ హైదరాబాద్ లో టాటా అడ్వాన్స్ సిస్టమ్ తో కలిసి ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ను ఓపెన్ చేయనుంది. రఫేల్ యొక్క పార్ట్స్ ను ఇక్కడే తయారు చేయనున్నాం. 80% రఫేల్ జెట్స్ యొక్క అసెంబ్లీ ఇండియాలోనే జరగనుంది. రఫేల్ ఇంజన్స్ ను తయారు చేసే సాఫ్రాన్ కంపెనీ కూడా ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ అసెంబ్లీ యూనిట్స్ ను ఓపెన్ చేయనుంది. బట్ వీళ్ళు సోర్స్ కోడ్ ను షేర్ చేయడం లేదు, డిజైన్ ను షేర్ చేయడం లేదు. అసెంబ్లీ మెయింటెనెన్స్ మాత్రమే ఇండియాలో చేయనున్నారు. దీంతో పాటు EU యొక్క వోల్క్స్ వాగన్ అనబడే చాలా పెద్ద కార్ కంపెనీ ఇండియాలో ఓపెన్ చేయనున్నారు. మర్సిడీస్ బెంజ్ కూడా ఇండియాలో ఓపెన్ కానుంది. BMW కార్ యొక్క ఫ్యాక్టరీస్ ఇండియాలో ఓపెన్ చేయనున్నారు. రెనాల్ట్ కార్ యొక్క ఫ్యాక్టరీస్, ఇది ఫ్రాన్స్ కంపెనీ, దీని యొక్క ఫ్యాక్టరీస్ కూడా ఇండియాలో ఓపెన్ చేయనున్నారు. ఎరిక్సన్ కూడా స్వీడిష్ కంపెనీ ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ను ఓపెన్ చేయనుంది. డెకత్లాన్ స్పోర్ట్స్ అండ్ కన్స్యూమర్ గూడ్స్ లో వన్ ఆఫ్ ద టాప్ కంపెనీ ఇండియాలో ఇంకా ఎన్నో రీటైల్ షాప్స్ ను మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ ను ఓపెన్ చేయనుంది. ఇక్కడ మీరు చూసుకోండి, ఇటువంటి అవకాశమే 20 years బ్యాక్ చైనాకు వచ్చింది. ఈ జర్మన్, ఫ్రాన్స్ కంపెనీస్ చైనాలో కూడా ఉన్నాయి. వోక్స్ వ్యాగన్, BMW, మర్సిడీస్ ఇవన్నీ చైనాలో కూడా ఉన్నాయి. అండ్ వీళ్ళు ఇండియాకు వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు అంటే చైనాపై డిపెండెన్సీను తగ్గించుకోవడానికి. ఇప్పుడు మీకు డాట్స్ కనెక్ట్ అవుతున్నాయా? 2022 లో యుక్రెయిన్ రష్యా యుద్ధంలో అఫ్రెంట్ గా చైనా రష్యాకే సపోర్ట్ చేసింది. డియర్ కామ్రేడ్ అన్నది, కమ్యూనిస్ట్ ఒక్కటే అన్నది. డిస్పైట్ ఆఫ్ బీయింగ్ ఇన్ $700 బిలియన్ ట్రేడ్, అంత వ్యాపార లాభంలో ఉన్నా కూడా చైనా రష్యాకే సపోర్ట్ చేసింది. అండ్ ఇండియా కంటే చాలా ఎక్కువగా రష్యాతో ఆయిల్ కొనంది. అండ్ రష్యాకు ఇంటెలిజెన్స్ కూడా షేర్ చేసింది చైనా. యూరోపియన్ యూనియన్ దేశాలు చైనాపై పూర్తిగా ఆధారపడకుండా తమ యొక్క ఫ్యాక్టరీస్ ను ఇండియాలో కూడా ఓపెన్ చేస్తున్నాయి. ఇండియాలో బాగా మ్యానుఫ్యాక్చరింగ్ అయిన తర్వాత చైనాలో ఉన్న తమ ఫ్యాక్టరీస్ ను క్లోజ్ చేస్తారు అన్నమాట. సో చాలా స్లోగా చైనాకు కూడా ఇది చేదు వార్తే. అయితే 20 years బ్యాక్ చైనా ఏం చేసింది? ఈ కంపెనీస్ ద్వారా చైనా ఏం దోచుకుంది అంటే ఈ యూరోస్ కంపెనీస్ యొక్క టెక్నాలజీను దొంగలించింది చైనా. దాన్నే రివర్స్ ఇంజనీరింగ్ అంటారు. వెస్ట్ టెక్నాలజీని దొంగలించి మేడ్ ఇన్ చైనా వస్తువులను ఎన్నో చైనా తయారు చేసుకుంది. ఉదాహరణకు 5 ఎగ్జాంపుల్స్ ఇస్తా. US యొక్క F-35, రష్యా యొక్క Su-27 ను కాపీ కొట్టి చైనా చెంగ్డు J-20 అనే ఫైటర్ జెట్ ను తయారు చేసింది. అండ్ దీనికి స్టెల్త్ ఫీచర్స్ కూడా ఉన్నాయి. జర్మనీ, జపాన్ సీమెన్స్ కంపెనీ తయారు చేసిన హై స్పీడ్ ట్రైన్స్ యొక్క డిజైన్ అండ్ టెక్నాలజీను రివర్స్ ఇంజనీరింగ్ చేసి చైనా CRH సిరీస్ హై స్పీడ్ ట్రైన్స్ ను తయారు చేసింది అన్నమాట. థర్డ్ కాంపోనెంట్ యాపిల్ ఐఫోన్. దీని గురించి మనందరికీ తెలుసు. యాపిల్ ఐఫోన్ ను రివర్స్ ఇంజనీరింగ్ చేసి Xiaomi ఫోన్స్ ను చైనా తయారు చేసింది. US యొక్క ప్రెడేటర్ డ్రోన్స్ ను కాపీ కొట్టి చైనా వార్ డ్రోన్స్ ను తయారు చేసుకుంది. ఫిఫ్త్, జనరల్ మోటార్స్, మెర్సిడీస్ బెంజ్, BMW యొక్క కార్స్ ను కాపీ కొట్టి BYD, జీలీ, నియో వంటి కార్స్ ను చైనా తయారు చేసింది. చైనా ఇదంతా ఎలా చేయగలిగింది అంటే చైనాలో ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ప్రొటెక్షన్ రూల్స్ అంతగా లేవు. మన దగ్గర ఉన్నాయి. మనం గనుక వేరే ఓడి ప్రోడక్ట్ ను కాపీ కొడితే ఎన్నో రూల్స్ కోర్టు వరకు లాగుతారు, కంపెనీను సూ చేస్తారు. అయితే హిస్టారికలీ చైనాలో IP ప్రొటెక్షన్ రూల్స్ లేవు. చైనాలో ఒక కంపెనీ ఓపెన్ చేయాలి అంటే జాయింట్ వెంచర్ చేసుకోవాలి. ఒక లోకల్ చైనీస్ కంపెనీతో టెక్నాలజీ, డిజైన్ ను షేర్ చేయాలి. ఈ విధంగా చైనా వెస్టర్న్ యూరోప్ టెక్నాలజీని దొంగలించింది. బట్ ఇండియాలో మనం జాయింట్ వెంచర్స్ చేసుకునే అవకాశం లేదు. మనం JV రూల్స్ ను పెట్టలేదు. వెస్టర్న్ టెక్నాలజీని దొంగలించి ఇంత బాగా డెవలప్ అయింది. ఇండియా EU FTA డీల్ తర్వాత వి విల్ గెట్ యాక్సెస్ టు వెస్టర్న్ టెక్నాలజీ. ఇది యాక్చువల్ గేమ్ చేంజర్. అయితే ఇండియన్ కంపెనీస్ IP ను దొంగలిస్తాయా? సోర్స్ కోడ్ టెక్నాలజీను దొంగలించగలరా? మనం రివర్స్ ఇంజనీరింగ్ చేయగలమా? మనం నీతి, న్యాయం, ధర్మం అని ధర్మ సిద్ధాంతాన్ని మనం మార్చుకోగలమా? మనం కూడా చైనా లాగా దొంగల్లా మారగలమా? మనది డెమోక్రసీ, మన దగ్గర సుప్రీం కోర్ట్ ఉంది, కాన్స్టిట్యూషన్ ఉంది, చాలా రూల్స్ ఉన్నాయి. సో మనం చైనా లాగా రివర్స్ ఇంజనీరింగ్ చేయలేం కాబట్టే అంత ఈజీ కాదు అంటున్నా. ఈ FTA డీల్ వల్ల కలిగే నెగిటివ్ పాయింట్స్ ఏంటి అంటే కార్బన్ బోర్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం, అంటే కార్బన్ ట్యాక్స్ అనేది యూరోప్ దేశాల్లో ఉంది. ఉదాహరణకు ఇండియా స్టీల్, అల్యూమినియం ను ఇండియాలో తయారు చేసి
జర్మనీకు అమ్మింది అనుకోండి, జర్మనీ దేశం వాడు ఇండియా ఎలా తయారు చేసింది, స్టీల్ అల్యూమినియం ను తీయడానికి ఎంత కార్బన్ ఎమిషన్ జరిగింది, 1 టన్ కార్బన్ ఎమిషన్ జరిగితే 50 పౌండ్స్ ఫైన్ అండి. ఒక ఫ్యాక్టరీ గనుక 1000 టన్స్ కార్బన్ ను ఎమిట్ చేస్తే 50,000 పౌండ్స్ ఫైన్. వీళ్ళు టారిఫ్ వేరు, బట్ కార్బన్ ట్యాక్స్ అని చెప్పి 5 to 10% వేస్తారు. EU దేశాలకు బట్టలు, బొమ్మలు, చేపలు, చెప్పులు అమ్మచ్చు. హై ఎండ్ టెక్నాలజీ వస్తువులు అమ్మాలంటే తల ప్రాణాలు తోగు వస్తాయి. ఇది చాలా పెద్ద డ్రాబ్యాక్. ఫార్మాసిటికల్ కంపెనీస్ కు EU GMP స్టాండర్డ్స్ ఉండాలి. ఇండియాలో ఉన్న ఇంజనీరింగ్ కంపెనీస్ యూరోప్ కు ఇంజనీరింగ్ గూడ్స్ ను ఎక్స్పోర్ట్ చేయాలి అంటే CE మార్కింగ్. టెక్స్టైల్ కంపెనీస్ కు సస్టైనబిలిటీ అండ్ లేబులింగ్ స్టాండర్డ్స్ ఉండాలి. గ్రీన్ బిల్డింగ్ సర్టిఫికేషన్ ఉండాలి. వెల్ బిల్డింగ్ సర్టిఫికేషన్స్ ఉండాలి. ఈ విధంగా హండ్రెడ్స్ ఆఫ్ రూల్స్ పెడతారు. ఒక ఫిన్టెక్ జైంట్ ఆఫీస్ ను మేము ఇండియాలో 3 years లో కంప్లీట్ చేసాం. దానికంటే 50% తక్కువ సీటింగ్ కెపాసిటీ ఉన్న ఆఫీస్ ను యునైటెడ్ కింగ్డమ్ లో తయారు చేయడానికి ఇదే టీమ్ కు 6 years పట్టింది. ఎందుకంటే ఇక్కడ ఒక బోల్ట్ లేదు అంటే, ఒక నట్ లేదు అంటే ఏదోలా జుగాడ్ చేస్తాం. మార్కెట్ కు వెళ్లి దానికి తగిన ఒక బోల్ట్ నట్టు తీసుకొస్తాం. బట్ యూరోప్ లో అలా కాదు. ఒక బోల్ట్ లేకపోతే హండ్రెడ్స్ ఆఫ్ కాంప్లియన్సెస్, హండ్రెడ్స్ ఆఫ్ సేఫ్టీ రూల్స్, హండ్రెడ్స్ ఆఫ్ మీటింగ్స్, హండ్రెడ్స్ ఆఫ్ సర్టిఫికేషన్స్. సో EU ఈజ్ వెరీ స్లో. మొన్న దావోస్ మీటింగ్ లో ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇమాన్యుయల్ మ్యాక్రాన్ కూడా ఇదే చెప్పాడు. వీఆర్ స్లో అన్నాడు. ఎన్నో కాంప్లియన్సెస్ ఉన్నాయి అన్నాడు. ఆయనే ఒప్పుకున్నాడు. సో దీని కారణంగా FTA డీల్ ద్వారా మనం యూరోప్ దేశాలకు హై ఎండ్ వస్తువులు అమ్మాలి అంటే ఎన్నో ఛాలెంజెస్ ఉంటాయి. ఎన్నో స్టాండర్డ్ సర్టిఫికేషన్స్ ను ఫాలో అవ్వాలి. ఈ FTA డీల్ తర్వాత 140 కోట్ల ప్రజల మార్కెట్ ను మనం EU దేశాల చేతిలో పెడుతున్నాం. EU యొక్క కార్స్ ఇండియాలో చీప్ అవుతాయి. EU తయారు చేసే ఆల్కహాల్ ఇండియాలో చీప్ అవుతాయి. దీనివల్ల ఇండియన్ ప్రొడక్ట్స్ కాంపిటీషన్ ఫీల్ అవుతాయి. చాలా మంది BMW, మెర్సిడీస్ లేదా వెస్టర్న్ కార్స్ ను కొనడానికి ఇష్టపడతారు. ఫారెన్ బ్రాండ్స్ ఆల్కహాల్ ను తాగడానికి ఇష్టపడతారు. దీనివల్ల మేడ్ ఇన్ ఇండియా కంపెనీస్ కు ఎఫెక్ట్ అవుతాయి. మనం చైనా లాగా రివర్స్ ఇంజనీరింగ్ చేసి IP ప్రొటెక్షన్ లాస్ ను తగ్గించుకుంటే డెఫినెట్ గా వెస్టర్న్ టెక్నాలజీతో మనం మన యొక్క క్యాపబిలిటీస్ ను పెంచుకోవచ్చు. యూరోపియన్ యూనియన్ మన నుండి ముఖ్యంగా 3 విభాగాల్లో సహకారాన్ని కోరుకుంటుంది. ఒకటి డిఫెన్స్, రక్షణ విభాగం. యూరోపియన్ యూనియన్ చీఫ్ కజా కల్లాస్ ఏమంటున్నారో వినండి. We must become more ambitious partners. Today we agreed to move forward with the signature of a new EU-India security and defense partnership in areas like maritime security, cybersecurity and countering counterterrorism. మారిటైమ్ సెక్యూరిటీ కావాలంట అంటే రెడ్ సీ, గల్ఫ్ ఆఫ్ ఏడెన్, ఇండియన్ ఓషన్ లో ప్రయాణించే యూరోప్ వ్యాపార నౌకలను ఇండియన్ నేవీ కాపాడాలి లేదా కాపలాగా ఉండాలి. హై రిస్క్ ఏరియాలో యూరోపియన్ షిప్స్ ను ఎస్కార్ట్ చేయాలి. EU తో జాయింట్ గా డ్రిల్స్ చేయాలి. శాటిలైట్ ట్రాకింగ్ డేటా షేర్ చేయాలి. పైరేట్స్ నుండి రక్షించాలి. కౌంటర్ టెర్రరిజం, ఉగ్రవాదుల గురించి ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలి. సైబర్ సెక్యూరిటీ, ఈ విభాగాల్లో సహకారాన్ని కోరుకుంటున్నారు. సెకండ్ పాయింట్, ఇండియన్ స్కిల్స్ వాళ్ళకు కావాలి. యూరోప్ పాపులేషన్ ఏజ్డ్ అవుతోంది. యూరోప్ దేశాలకు బ్లూ కార్డ్ అనేది ఉంటుంది. ఇండియన్స్ అక్కడ పనిచేయడానికి వీసా రిస్ట్రిక్షన్స్ ను తగ్గించి ఎక్కువ మంది ఇండియన్ టెక్కీస్ కు ఉద్యోగాలు కల్పించనున్నారు. థర్డ్, డైవర్సిటీ. యూరోప్ ఇన్ని రోజులు యుద్ధ ఆయుధాల కోసం డబ్బు ఖర్చు పెట్టలేదు. USA పై ఆధారపడింది. నాటో ఉంది, మన పైన దాడి చేస్తే USA వస్తుంది అనుకుంది. మ్యానుఫ్యాక్చరింగ్ రంగం కోసం చైనాను ఎంచుకుంది. ఇప్పుడు ట్రంప్ యూరోప్ నాయకుల్ని మనుషుల్లా కూడా చూడడం లేదు. గ్రీన్లాండ్ నాకు కావాలి అని కూర్చున్నాడు. యూరోప్ ఈజ్ నాట్ హెడింగ్ ఇన్ రైట్ డైరెక్షన్ అంటున్నాడు. యూరోప్ దేశాలు పర్యావరణం, పరిశుభ్రత, కార్బన్ ట్యాక్స్ అని చెప్పి క్లైమేట్ పోలీస్ అయ్యారు. ఆయిల్ అండ్ గ్యాస్ ను వెలికి తీయకుండా రష్యా పైన ఆధారపడ్డారు. తమ ఆర్థిక వ్యవస్థను చంపుకున్నారు అని కమెంట్ చేశాడు ట్రంప్. చైనా దగ్గరకు వస్తే చైనా రేర్ అర్త్స్ ను వెపనైజ్ చేసింది అంటే ఆయుధీకరణ చేసింది. యూరోప్ దేశాలు మేము మీతో వ్యాపారం చేయమని బెదిరించినా కూడా చైనా హలో మీరే నాపై ఆధారపడ్డారు, నాకు మీతో అవసరం లేదు అంటుంది. చైనా రేర్ అర్త్స్ లైక్ గ్యాలియం, జర్మానియం ను ఎవ్వరికి అమ్మను అని చెప్పేసింది. ఇవి లేకపోతే యూరోప్ యొక్క కార్స్ కు బ్యాటరీస్, EV, సెమీ కండక్టర్స్ తయారు చేయలేరు. చైనా వెస్ట్ యూరోప్ లోని పొలిటికల్ పార్టీస్ కు ఫండింగ్ చేస్తుంది. చీప్ క్వాలిటీ గూడ్స్ ను యూరోప్ కు ఎక్స్పోర్ట్ చేసి వారి యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ ను పడేసింది. 5G, AI డేటా సెంటర్స్ ద్వారా యూరోప్ యొక్క సీక్రెట్ డేటాను దొంగలిస్తుంది. ఎస్పినాజ్ అన్నమాట. వెస్ట్ యూరోప్ నాయకుల బెడ్రూమ్ సీక్రెట్స్ కూడా షీ జిన్పింగ్ దగ్గర ఉన్నాయి. ఫైనలీ కళ్ళు తెరుచుకున్నారు. ఇంతకు ముందు యూరోపియన్ యూనియన్ దేశాలు కాశ్మీర్ లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోంది అని మాకే పాఠాలు చెప్పేవి. ఇండియా ఈజ్ డర్టీ అన్న ఈ EU ఈజ్ కమింగ్ క్లోజర్ టు ఇండియా. కర్మ చూసారా. డైవర్సిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి.
నాకు ఒక్కటే ఫ్రెండ్, వాడితోనే ఉంటా, వాడితోనే తింటా అంటే రేపు ఆ ఫ్రెండ్ మోసం చేయగలడు. సో అందుకనే డైవర్సిఫై, మల్టిపుల్ ఫ్రెండ్స్ ను పెట్టుకోవాలి. ఈ ఎఫ్టీఏ డీల్ తర్వాత ఇండియన్ ఫార్మాసిటికల్ కంపెనీస్, టెక్స్టైల్ కంపెనీస్ యొక్క స్టాక్స్ పెరుగుతాయి. ఒకవేళ మీరు EU మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే వోక్స్ వాగన్, మెర్సిడీస్ బెంజ్, BMW, విస్కీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ యొక్క స్టాక్ ప్రైసెస్ పెరుగుతాయి. సో దీని గురించి నా మరిన్ని డీటెయిల్స్ ఇస్తూనే ఉంటా. కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్. ఇంకొకసారి రిమైండ్ చేస్తున్నా, బిగినింగ్ ఆఫ్ ద వీడియోలో చెప్పినట్లు NF యొక్క లాస్ట్ డేట్ January 30, ఇంకా 4 days మాత్రమే మిగిలింది. లింక్ డిస్క్రిప్షన్ లో కమెంట్ బాక్స్ లో ఇస్తున్నా. QR కోడ్ ను స్కాన్ చేసి అన్ని వివరాలు తెలుసుకోగలరు. కస్టమర్ కేర్ కు కాల్ చేసి అన్ని అర్థం చేసుకొని డౌట్స్ క్లియర్ చేసుకున్న తర్వాత ఇన్వెస్ట్ చేయండి.